మరి వైకుంఠ ఏకాదశి మనం జరుపుకుంటాం. అది అందరూ కూడా ఉత్తర ద్వారంలోకి వెళ్ళేసి పొలోమంటూ దర్శనం చేసుకుంటాం. ఉత్తర ద్వార దక్షిణం చాలా మంచిదంట. అంటే ఏమిటి, యోగ నిద్ర నుంచి ఆయన లేస్తాడు అక్కడ. అంటే పుష్యమాసంలో ఆయన లేచేటువంటి యోగ నిద్ర నుండి బయటికి వచ్చేటువంటి సమయం అది. ఆ యోగ నిద్రలో బయటికి వస్తాడు కాబట్టి లేవగానే మనల్ని చూస్తున్న భావనతో మీకు మహాభారతంలో కౌరవుడు మరియు కౌరవుల అన్నైనటువంటి దుర్యోధనుడు అలాగే అర్జునుడు కృష్ణుని కలవడానికి వెళ్తారు. మా పక్షాన ఉండి యుద్ధం చేయడానికి రమ్మని చెప్పి వీళ్ళిద్దరు వెళ్తారు. ఆయన అప్పుడే అదే రోజు ఆయన ఈ యొక్క వైకుంఠ ఏకాదశిగా ఆ రోజు ఆయన బయటకు వస్తాడు, యోగ నిద్ర బయటికి వస్తాడు. రాగానే ఆయన నన్ను చూడాలి అన్న భావనతో ముందుగా దుర్యోధనుడు వచ్చేసి తలదేరు ఉంటాడు. నేను తలదేరు ఉండడం ఏంటి అని చెప్పేసి ఆయన మళ్ళీ కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. కాళ్ళ దగ్గర ఉండని చెప్పి తల దగ్గరికి వచ్చేస్తాడు. అండ్ ఆయనలో తర్జన పడుతూ తల దగ్గరికి వచ్చేస్తాడు. సాక్షాత్ అర్జునుడు వచ్చేసి కాళ్ళ దగ్గర ఉండి బావగారి కోసం ఎదురు చూస్తుంటాడు. లేవగానే ఎవరు కనపడతాడు, కాళ్ళ దగ్గర ఉన్నోళ్ళు కనపడతారుగా. లేవగానే చూసి అర్జున బాగున్నావా, ఎప్పుడు వచ్చావు అనగానే ముందు నేను వచ్చాను, నన్ను చూడకుండా ఆయన చూస్తామని చెప్తాడు. అంటే భగవంతుని యొక్క దృష్టి మన మీద పడడానికి ఆయన పాద సేవన ముఖ్యమైన అర్థం మనకి. ఆయన కాళ్ళ దగ్గర ఉండి కాళ్ళొత్తమని చెప్పడం కాదు అక్కడ. ఆయన యొక్క పాద సేవన, చరణ పద్మముల యొక్క సేవన చేయడం వల్ల ఆయన దృష్టి మన మీద ఉంటుంది. అంటే సాక్షాత్ కాళ్ళు వస్తామా, మనకి గుళ్ళోలో వెళ్ళి కాళ్ళు వస్తామని చెప్తారా, కాదు. కాబట్టి ఆయనని మనసా వాచ కర్మణ అతన్ని పూజిస్తే చాలు, అతని దృష్టిలో మనం పడితే చాలు, మనకు అనేకమైనటువంటి శుభయోగాలు కలుగుతాయని వైకుంఠ ఏకాదశిన ఆయన లేచినటువంటి సమయం అది.